ఇద్దరు వెళ్ళిపోయి 9 రోజులు రాలా, పెళ్లి చేసుకొని చెన్నైలో ఉన్నారు. వచ్చిన తర్వాత సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు కేసు పెట్టారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన. ఆడ తీసుకువచ్చిన తర్వాత అందరూ పోలీసు వాళ్ళు అందరూ కలిపి మాతోనే పంపించారు, అబ్బాయితోనే అమ్మాయి పంపించేశారు. ఆ స్టేషన్లో కూడా పెళ్ళి అయింది. 3 నెలలు మా అబ్బాయితో కూడా నా కాడే ఉన్నారు. ఉండేలేకి అయ్యప్ప గుడి కాడ పోలీస్ స్టేషన్కి వాళ్ళ అమ్మ వచ్చి మేము అమ్మాయిని చూడాలి అని చెప్పని రమ్మని పిలవనంపింది. పిలవనంపితే నేను మా అబ్బాయి అమ్మాయిని తీసుకొని వచ్చాం. తీసుకొని 1 గంట సేపు మాతో వదిలేయండి, మేము చూసుకుంటాము, తర్వాత మీతో పంపించేస్తామని చెప్పి మళ్ళీ ఏమంటే మాకు కనబడకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇద్దరు తీసుకొని వెళ్ళిపోయారు. మేము వాళ్ళు ఎక్కడెక్కడ ఉండేదంతా ఎతికినాం, కనబడలా. అందుకని ఆ అమ్మాయికి మళ్ళీ ఏరియా దగ్గర పెళ్లి చేస్తున్నారని మా అబ్బాయి తట్టుకోలేక నిన్న పురుగుల మందు తాగి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. పెద్ద హాస్పిటల్లో సాగు బతుకుల మీద ఉన్నాడు. వాళ్ళ అమ్మని నేను మాట్లాడుతున్నది, పెంచలమ్మ నా పేరు. సరే అమ్మాయి మా కాడకు వచ్చేట్టుగా మాకు న్యాయం చేయండి, వాళ్ళిద్దరిని కలిపేట్టుగా న్యాయం చేయండి. మాకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగల. అయ్యప్ప గుడి కాడ పోయి కేసు పెట్టాం, కానీ వాళ్ళు పట్టించుకోవాలా. నిన్న ఆ పిల్లోడే పోయి అయ్యప్ప గుడి కాడ ముందు తీసుకొని పోయి ఆడే తాగాడు. అయినా కానీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారా, కానీ వాళ్ళు ఇప్పుడు కూడా పట్టించుకోవాలా. మీరు ఎట్టయినా మీడియా వాళ్ళు మాకు సహాయం చేయండి, అది న్యాయం చేయండి, వాళ్ళిద్దరిని కలపండి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, 3 నెలలు పెళ్లి చేసుకొని 3 నెలలు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని నిలదీసినంత అవసరం ఉంది ఆమెకి. అమ్మకైనా కూడా సరే మాకేం చెప్పింది, నన్ను నా కూతురు కలపండి మాట్లాడతాను చూస్తాను అన్నది. పోలీస్ స్టేషన్ కాడ అయ్యప్ప గుడి కాడ పోలీస్ స్టేషన్ కాడ కలపమనేలేకి మేము 1 గంట వదలనమ్మని చెప్పాడు సార్. ఎస్ 1 గంట వదలనేలేకి వస్తారు, వదిలేటప్పటికి ఏం చేసింది, తీసుకుని వెళ్ళిపోయింది. ఎట్ట వెళ్ళిపోయింది ఆ బిడ్డను తీసుకొని. తీసుకురానమ్మా అన్నాడు. సరే తీసుకొని తర్వాత ఒప్పించాం కదా. సరే తీసుకొని వెళ్ళిన తర్వాత నేను పోయి అడిగాను కదా సార్ని, సార్ అమ్మాయిని మీ తరపు నేను ఒప్పించా, ఇప్పుడు అమ్మాయి ఎక్కడుండది, అమ్మాయి ఎక్కడుండది మాకు ఒప్ప చెప్పండి సార్, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది కదా అని చెప్పాను కదా. కనీసం అసలు ఇన్ఫర్మేషన్ లేదు, సార్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము నిన్న నా కొడుకు పోయి ఆడ పురుగుల మందు తాగినా కదా సరే తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారా, కానీ ఆ అబ్బాయి చచ్చాడా బతికాడా అని చేయలే. ఇంకా వాళ్ళు ఎంత లంచం తీసుకుంటే మమ్మల్ని పట్టించుకోలేదు. నాకు అదొక్కటే కావాల్సింది.